రాయల్ ఎఫర్మేషన్స్ తెలుగు ఛానల్కి స్వాగతం. ప్రతి మనిషి డబ్బుని కోరుకుంటాడు, కానీ కేవలం కోరుకోవడం వల్ల మాత్రమే డబ్బులు సంపాదించలేం. డబ్బు ఒక వ్యసనంగా మారి ఒక గొప్ప కోరికగా మనసులో స్థిరపడినప్పుడే సంపదలు వచ్చి చేరుతాయి. అయితే మన వాంఛల్ని అంటే మన కోరికల్ని తీర్చే 6 బంగారు సూత్రాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇవి ఎంతో శక్తివంతమైనవి, ఎంతో బాగా పనిచేస్తాయి. ఈ సూత్రాలని పాటించడం కూడా చాలా సులభం. ధనవంతులు అవ్వాలనుకున్నా, కోటీశ్వరులు అవ్వాలనుకున్నా కొన్ని సూత్రాలు ఉంటాయి. ఆ సూత్రాలను తెలుసుకుని వాటిని పాటించినప్పుడే ఆ విధంగా మనం కాగలం. మొదటి సూత్రం, మీరు ఖచ్చితంగా ఎంత డబ్బుని సంపాదించాలని కోరుకుంటున్నారో నిర్ణయించుకోండి. బోలెడంత డబ్బు సంపాదించాలనుకుంటున్నాను అంటే సరిపోదు, ఆ మొత్తం ఏదో ఖచ్చితంగా తెలిసి ఉండాలి. ఎందుకంటే చాలామంది నేను ధనవంతుడిని అవుతాను, నేను కోటీశ్వరుని అవుతాను అని అంటూ ఉంటారు. ఇలా అంటే సరిపోదు. ఎందుకంటే మీరు ధనవంతులు అవ్వాలంటే మీ దగ్గర ఎంత డబ్బు ఉంటే మీరు ధనవంతులని అనుకుంటున్నారో మీకు తెలియాలి. మీరు కోటీశ్వరులు అనుకుంటే మీ దగ్గర ఎన్ని కోట్లు ఉంటే మీరు కోటీశ్వరులు అని అనుకుంటారో మీకు తెలియాలి. అప్పుడే మీరు దాన్ని చేరుకోగలరు. ఎలా అంటే, ఉదాహరణకి మీరు రైల్వే స్టేషన్లో టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి నేను ఊరు వెళ్ళాలనుకుంటున్నాను, టికెట్ ఇవ్వండి అంటే అతను ఇస్తాడా? ఇవ్వడు. ఎందుకు? మీరు ఏ ఊరు వెళ్ళాలనుకుంటున్నారో చెప్పలేదు. మీరు ఏ ఊరు వెళ్ళాలో చెప్తే అతను ఖచ్చితంగా టికెట్ ఇస్తాడు, మీరు అక్కడికి రీచ్ అవుతారు. ఇక్కడ కూడా మీరు కేవలం ధనవంతుడిని అన్నారు, కానీ ఎంత డబ్బు గల ధనవంతుడో మీరు చెప్పలేదు. ఎన్ని కోట్ల రూపాయలు ఉన్న కోటీశ్వరుడో మీరు చెప్పలేదు. సో అక్కడికి చేరుకోవడం ఒక క్వశ్చన్ మార్కే. అందుకే ఈ 6 సూత్రాలలో మొదటి సూత్రం ఏమిటంటే, ఖచ్చితంగా ఎంత డబ్బును సంపాదించాలనుకుంటున్నారో నిర్ణయించుకోండి. ఈ వీడియోని కేవలం వినేసి ఊరుకోవడం కాదు, ఈ సూత్రాలని ఇప్పుడే ఒక పేపర్ పైన రాసుకోండి. ఎందుకంటే ఈ 2025వ సంవత్సరంలో మీరు దీన్ని పాటించాలి. ఇక రెండవది, డబ్బుని సంపాదించడానికి మీరు చెల్లించబోయే మూల్యం ఏమిటో ఖచ్చితంగా తేల్చి చెప్పండి. అంటే మీరు ఇప్పుడు చెప్పిన డబ్బుని ఎలా సంపాదించాలనుకుంటున్నారు? ఇప్పుడు చేస్తున్న జాబ్ ద్వారా సంపాదించాలనుకుంటున్నారా? లేదా బిజినెస్ ద్వారా సంపాదించాలనుకుంటున్నారా? లేదా మరేదైనా మొదలుపెట్టి సంపాదించాలనుకుంటున్నారా? ఎందుకంటే ఏదైనా ఒక పని చేస్తే దానికి తగిన ఫలితం దొరుకుతుంది, కానీ ఖర్చు లేకుండా దేన్నైనా పొందడం అనేది వాస్తవ విరుద్ధం. ప్రస్తుతం మీకు ఏ ఉద్యోగం లేదు, వ్యాపారం లేదు అనుకోండి, మరి మీరు మూల్యం ఎలా చెల్లిస్తారు? ప్రతిరోజు అఫర్మేషన్స్ చెప్పుకోవడం ద్వారా లేదా ప్రతిరోజు మనీ మెడిటేషన్ చేయడం ద్వారా మీరు ఆ మూల్యాన్ని చెల్లించండి. ఈ 2 సాధనలు చేసేటప్పుడు మీకు విశ్వం అవకాశాలను ఇస్తుంది. వాటిని పట్టుకొని దానితో మీరు పెట్టుకున్న టార్గెట్ని సాధించండి. ఇక మూడవది, మీరు కోరుకుంటున్న డబ్బుని ఎలా పొందాలనుకుంటున్నారో తేదీతో సహా స్పష్టంగా వివరించండి. ఎందుకంటే ఉదాహరణకి మీరు హైదరాబాద్ వెళ్ళాలనుకున్నారు, రిజర్వేషన్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి నేను హైదరాబాద్ వెళ్ళాలనుకుంటున్నాను అని అంటే టికెట్ ఇస్తాడా? ఇవ్వడు. ఎందుకు? మీరు ఏ తేదీన వెళ్ళాలనుకుంటున్నారో అతనికి తెలియదు. మీరు ఈరోజు వెళ్ళాలనుకుంటున్నారా? వచ్చే నెల వెళ్ళాలనుకుంటున్నారా? వచ్చే సంవత్సరం వెళ్ళాలనుకుంటున్నారా? లేదా వచ్చే జన్మలో వెళ్ళాలనుకుంటున్నారా అనేది అతనికి తెలియదు. సో ఒక డేట్ చెప్తేనే అతను టికెట్ బుక్ చేసి ఇస్తాడు. అదేవిధంగా మీరు ఈ డబ్బుని ఎప్పటికి సంపాదించాలి అనుకుంటున్నారో ఒక డేట్తో సహా స్పష్టంగా వివరించండి. అప్పుడు యూనివర్స్కి ఒక క్లారిటీ వచ్చి ఆ తేదీ లోపల మీరు ఆ డబ్బు సంపాదించడానికి గల మార్గాలను, అవకాశాలను, అదృష్టాలను మీకు అందిస్తుంది. ఇక నాలుగవది, మీ కోరికను తీర్చుకునే ప్రణాళికను స్పష్టంగా నిర్వచించండి. వెంటనే దాన్ని ఆచరణలో పెట్టండి. మీరు సిద్ధపడినా పడకున్నా కార్యాచరణకు తక్షణం పూనుకోండి. అంటే మీరు ఇంత డబ్బును సంపాదించాలని టార్గెట్ పెట్టుకున్నారు. అంత డబ్బు సంపాదించడానికి మీకు ఏదో ఒక దారి, ఏదో ఒక ప్లాన్ ఉండే ఉంటుంది. ఈ విధంగా చేస్తే నేను ఇంత సంపాదించగలను అని మీ మైండ్లోకి ఒక ఐడియా వచ్చి ఉంటుంది. ఆ ఐడియా ప్రకారం ఒక ప్రణాళిక అంటే ఒక ప్లాన్ వేయండి. ప్లాన్ వేసి ఊరుకోకండి, దాన్ని వెంటనే ఆచరణలో పెట్టండి. ఆచరణలో పెట్టడానికి ఎన్నో ఛాలెంజెస్, ఎంతో ధైర్యం కావాల్సి రావచ్చు. అంటే ఆ ప్లాన్ ప్రకారం మీరు వెళ్తే డెఫినెట్లీగా సక్సెస్ అవుతారు. కానీ ముందడుగు వేయడానికి మీకు భయం, ముందడుగు వేయడానికి మీకు బద్ధకం, ముందడుగు వేయడానికి మీకు మొహమాటం, ముందడుగు వేయడానికి ఎక్కడా లేని అనుమానాలన్నీ మీకు వస్తాయి. నేను ఇంకా పెర్ఫెక్ట్ కాలేదు, నేను ఇంకా పెర్ఫెక్ట్గా నేర్చుకోలేదు, పెర్ఫెక్ట్గా తయారయ్యి అప్పుడు చేస్తాను, మంచి సమయం వచ్చినప్పుడు చేస్తాను అని మిమ్మల్ని మీరే, మీ సక్సెస్ని మీరే వాయిదా వేసుకుంటున్నారు. బెస్ట్ టైం అనేది రాదు. లైఫ్లో ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ఏదైనా మొదలు పెట్టబోయే ముందు గొప్పగా ఉండాలని అనుకోవద్దు.
ముందు మొదలుపెట్టి గొప్పగా అవ్వండి. అందుకే మీరు సిద్ధపడినా పడకున్నా కార్యాచరణకు తక్షణం పూనుకోండి. ఇక 5వది, మీరు సంపాదించాలి అనుకుంటున్న డబ్బులు అంకెల్లో స్పష్టంగా వివరిస్తూ ఒక తీర్మానాన్ని రాసుకోండి. ఎంతకాలంలో కూడా ఆ డబ్బులు సంపాదించాలనుకుంటున్నారో కూడా పేర్కొనండి. ఇంకా డబ్బుకు బదులుగా మీరేం ఇవ్వదలుచుకున్నారో కూడా స్పష్టంగా రాయండి. అంటే మీరు ఎన్ని లక్షలు సంపాదించాలి అనుకుంటున్నారో, ఎన్ని కోట్లు సంపాదించాలనుకుంటున్నారో దాన్ని అంకెల్లో రాసుకోండి. ఉదాహరణకు, నేను ఈ 2025వ సంవత్సరంలో ఈ తేదీ కల్లా ఇన్ని లక్షల రూపాయలు లేదా ఇన్ని కోట్ల రూపాయలు సంపాదించాలనుకుంటున్నాను అని ఒక స్టేట్మెంట్ లాగా రాసుకోండి. దానికి ఒక డెడ్లైన్ కూడా పెట్టుకోండి. ఏ తేదీ కల్లా ఆ డబ్బులు మీరు సంపాదించాలనుకుంటున్నారో ఆ తేదీని కూడా మీరు మెన్షన్ చేయండి. ఆ డబ్బును సంపాదించడానికి మీరేం చేయాలనుకుంటున్నారో అది కూడా నిర్ణయించుకోండి. ఎందుకంటే ఒక తేదీ పెట్టుకుంటే ఆలోగా మనం దాన్ని పొందాలి అని మనకి ఒక ఆలోచన ఉంటుంది. ఇక 6వది, ఇప్పుడు చెప్పుకున్న వాటిలో అతి ముఖ్యమైనది, రోజుకు 2 సార్లు అంటే రాత్రి నిద్రకు ఉపకరించే ముందు అలాగే ఉదయాన్నే నిద్ర లేవగానే మీరు రాసి పెట్టుకున్న తీర్మానాన్ని బిగ్గరగా చదవండి. అలా చదువుకున్నంతసేపు కోరుకున్న డబ్బును సంపాదించేసినట్లు, మీరు ప్రతిభావంతులు అయినట్లు ఊహించుకోండి. అన్నింటికంటే 6వ సూత్రాన్ని పాటించడం చాలా ప్రధానం. పని మొదలు పెట్టకుండానే డబ్బు సంపాదించేసినట్లు ఊహించుకోవడం నా వల్ల కాదు అని మీరు అభ్యంతరం తెలపవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లోనే మిమ్మల్ని నిలబడనివ్వకుండా ఉక్కిరి బిక్కిరి చేసే ప్రగాఢ వాంఛ మీకు చేయూతగా ఉంటుంది. మీరు నిజంగా కోరుకున్నట్లయితే ఆ కోరిక సర్వకాల సర్వావస్థల యందు నిద్రపోనివ్వక మిమ్మల్ని వెంటాడుతూ ఉంటే ఆశించిన లక్ష్యాన్ని సాధించినట్లు ఊహించుకోవడం పెద్ద కష్టం కాదు. మీ ప్రధాన ఉద్దేశం ఏంటి? డబ్బును, సంపదను సంపాదించడం. కాబట్టి ఆశించిన డబ్బు చేతిలోనే ఉన్నట్లు మిమ్మల్ని మీరు ఒప్పించుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. మరి మిమ్మల్ని మీరు కోటీశ్వరునిగా ఊహించుకోగలరా? ఈ 6 సూత్రాలని పాటించడానికి పెద్దగా శ్రమించాల్సిన అవసరం లేదు. ఎలాంటి బలిదానాలు అవసరం లేదు. కానీ వీటిని సమర్థంగా అమలు చేయాలంటే ధన సంపాదనకి, అదృష్టానికి ఎలాంటి సంబంధం లేదన్న పరిజ్ఞానాన్ని కలిగి ఉండాలి. ఐశ్వర్యాన్ని సంపాదించిన వారంతా మొదట ఆశించడం, స్వప్నించడం, కోరుకోవడం, వాంఛించడం, ధనార్జనకు సరైన ప్రణాళికలను రూపొందించుకోవడం వంటి దశలన్నీ దాటిన వారేనని తెలుసుకుంటే చాలు. ధనం కోసం ఆరాటపడకుండా, దానికోసం కలలు కనకుండా ఐశ్వర్యాన్ని సంపాదించడం సాధ్యం కాదని మీరు తెలుసుకోవాలి. ఒక్కసారి మీరు దీన్ని మనస వాచ నమ్మితే కోరుకున్న ధనం మీ చేతిలో ఉన్నట్లే. మీరు చేయాలనుకుంటున్న పని సక్రమమైనదే అయితే, మీకు దానిలో నమ్మకం ఉంటే ఇక ముందుకు వెళ్ళండి. దాన్ని మొదలుపెట్టండి. మీ కళల్ని నిజం చేసుకునే క్రమంలో మొదట ఏదైనా తాత్కాలిక వైఫల్యం ఎదురైన వెంటనే మిమ్మల్ని వెనక్కి లాగే వాళ్ళ మాటల్ని పట్టించుకోవద్దు. ప్రతి ఓటమి దాని వెంట విజయాన్ని తీసుకొస్తుందన్న నిజం వాళ్ళకి తెలిసి ఉండదు. బల్బుని కనిపెట్టాలని థామస్ ఎడిసన్ కలగన్నాడు. తన కలను సాకారం చేసుకునే దిశగా పరిశ్రమించడం మొదలుపెట్టాడు. 10,000 సార్లు ఫెయిల్ అయ్యాడు. అయినా తన కలలను వదులుకోలేదు. దాన్ని నిజం చేశాడు. నిజమైన డ్రీమర్స్ వాళ్ళ లక్ష్యాలని ఎప్పటికీ వదిలిపెట్టరు. అలాగే ఎగిరే యంత్రాన్ని కనిపెట్టాలని రైట్ సోదరులు కనుగొన్నారు. వారి కళ నిజమై ఇవాళ ప్రపంచమంతా భూమి ఆకాశాలకు హద్దుల్ని చెరిపేస్తూ మనం విమానాల్లో ప్రయాణిస్తున్నాం. జీవితంలో విజయం సాధించిన వారంతా మొదట ఏదో ఒక చేదు అనుభవంతో మొదలైన వాళ్ళే అని గుర్తుంచుకోండి. గమ్యాన్ని చేరుకోవడానికి ముందే వాళ్ళు ఈ కాల పరీక్షలన్నింటినీ తట్టుకుని నిలబడ్డారు. ఏదో ఒక విపత్కర పరిస్థితుల్లోనే ఇలాంటి వారి జీవితం మలుపు తిరుగుతుంది. అప్పుడే వాళ్ళలో నిబిడీకృతమైన శక్తులన్నీ వెలికి వస్తాయి. సో మీరు కూడా ఈ 2025వ సంవత్సరంలో అనుకున్న లక్ష్యాలని సాధించడానికి ఈ సూత్రాలని ఖచ్చితంగా పాటించండి. మీ ప్రగాఢ వాంఛను అంటే మీ కోరికను లిఖిత రూపంలో రాసి పెట్టుకొని రోజుకు 2 సార్లు బిగ్గరగా చదువుతూ ఆశించిన డబ్బుని పొందేసినట్లు మీరు ఊహించండి. ఇలా చేస్తే మీ యొక్క ఆశయాలు సరాసరి మీ సబ్కాన్షియస్ మైండ్కి అనుసంధానమవుతాయి. ఈ ప్రక్రియను పదే పదే పాటించడం ద్వారా మీరు స్వతంత్రంగా మీ ప్రయత్నాలకు అనువైన ఆలోచనలను మీరే మీ మనసులో పాదుగొలపడానికి ఒక అలవాటుగా మార్చుకోవాలి. మీరు రాసి పెట్టుకున్న తీర్మానాన్ని అంటే అఫర్మేషన్స్ని చదివే ముందు ఒక విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోండి. అఫర్మేషన్స్ని చదవడం అంటే కేవలం అందులోని పదాలని మాత్రమే చదివినట్లయితే దానివల్ల ఒరిగే ప్రయోజనం శూన్యం. అందుకే ఆ పదాలకు కొత్త అనుభూతిని,
ఫీలింగ్స్ని జత చేయండి. అప్పుడు మీ కోరికకు సంబంధించిన అనుభూతులు, భావోద్వేగాల ద్వారా గుర్తించడం మీ మైండ్కి ఈజీ అవుతుంది. అప్పుడు అది మీ అఫర్మేషన్స్ని సులభంగా గుర్తిస్తుంది. ఎందుకంటే ఎలాంటి ఫీలింగ్స్ లేకుండా కేవలం ఒట్టి పదాలు మాత్రమే మీ సబ్కాన్షియస్ మైండ్ మీద ఎలాంటి ప్రభావాన్ని చూపలేవు. మీ సబ్కాన్షియస్ మైండ్కు మీ యొక్క ఫీలింగ్స్తో కూడిన సంకేతాలను అందించడంలో మీరు మొదటిసారి ఫీల్ అవ్వచ్చు. అంత మాత్రం చేత నిరాశపడకండి. నిరంతర ప్రయత్నంతో సాధించలేనిది ఏదీ లేదని గుర్తుంచుకోండి. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, మీరు కోరుకున్నది సాధించాలనుకుంటే తక్కువ మూల్యం చెల్లిస్తే, అంటే తక్కువ ఎఫర్ట్ పెడితే సరిపోదు. కోరుకునే దానికి సమానమైన ప్రతిఫలం లభించకపోతే దాన్ని సాధించడానికి ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్నీ చేయడానికి సిద్ధపడండి. మీరు ఆశించిన డబ్బును సంపాదించడానికి ఒక ఖచ్చితమైన ప్రణాళిక కోసం కాలహరణం చేయవద్దు. కాలహరణం అంటే టైం వేస్ట్ చేయవద్దు. డబ్బు మీ చేతిలో ఉన్నట్లు మిమ్మల్ని మీరు నమ్మించుకున్న వెంటనే ధనార్జన ప్రయత్నాలు మొదలుపెట్టండి. డబ్బును కోరుకోవడం, దానికోసం అంచనాలు వేయడం మానకండి. అప్పుడే మీ సబ్కాన్షియస్ మైండ్ అందుకు అవసరమైన ప్రణాళికలని మీకు అందిస్తుంది. ఆ ప్రణాళికలను అందుకోవడానికి మీరు జాగరూకతలై ఉండండి. అవి అందుకున్న వెంటనే వాటిని అమల్లో పెట్టండి. కలలు కన్న టార్గెట్ని సాధించండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ యూనివర్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అవసరం ఉన్న వారికి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ యూనివర్స్.